ఇది పొరకుంటే గట్టు ఇట్లా దానికి మన గట్టి దీనికి కట్టేసి బంద గట్టి దీనికి పెట్టాను రామన్ తెచ్చా ఏమి పెట్టాను చూడండి అవి పట్టుకొస్తే నాకు అంటే ఇక్కడ అభిషేకం ఎందుకంటే మన పరిశ్రమ మన కుటుంబాల సామాన్లు అభిషేకం అయితే పేపర్ మీద ఉన్నాయి డెకరేషన్ కావాలి ఇక్కడ మళ్ళీ నీకు పెట్టిస్తే నేనే పెట్టి అందంగా మా పెద్దది వేస్ట్ లడ్డు కర్మాంతే విసర్జయేదు కంకణధారముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు అనండి. ఆదిశేష భగవన్ ఆవాహయామి. తప్పటి కొట్టినందరూ దాని మీద కూర్చుంటారు. ఆదిశేషం అంటే ఎరికైనా 1000 పడగలతో ఉన్న నాగమ్మ. అందుకే నేను మాణిక్యం తర్వాత వెళ్దామని నమస్తస్యై నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. 2 దీప 2 ఉన్నాయా? ఒకే దాంట్లో 2 లేకపోతే ఇట్లా పెట్టి ఒక పుష్పం ప్రతిష్ఠితమస్తు. గిరీషు నీ కామెంట్ స్కూల్ వేసుకొని తీర్థం పెట్టుకుని వీధికి ఉత్తరీయం తెచ్చుకోలేము. కవలిగినా పంచి తెచ్చుకో. విక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, కంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః. నామ్నే ధర్మపత్నీతమేదస్య
కుటుంబానాం క్షేమస్థైర్యవిద్యారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం మీరందరూ కూడా ఇట్లా పప్పతి పట్టండి. నమస్కారం చేసి నేను చెప్పే మంత్రాన్ని అనండి. అస్మిన్ వసంత పంచమి మహా పర్వాంగ దివసే జగదంబ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ ప్రాంగణే విద్యా సరస్వతి అక్షరాభ్యాస సమయే యథాశక్తి అభిషేచన అర్చనాదికం నిర్వర్తయిష్యే. అమ్మవారి దండం మీరందరూ సమయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఓం శ్రీ గజానన భగవానికి జయ. నేడు చాలా శుభదినము. సాక్షాత్ అమ్మవారి సన్నిధానం లోపల ఉన్నటువంటి అమ్మవారు విశేషమైనటువంటి అమ్మవారు. అమ్మవారి యొక్క విలువ ఎంత? 1,00,00,000 రూపాయలు. తప్పటి కొట్టందరూ. అమ్మవారి విలువ 1,00,00,000 రూపాయలు. ఎందుకంటే చెప్తున్నవయ్య గారు అని తెలుసు. ఇంత మిడిల్ సిటీలో వాళ్ళ టెంపుల్ నిర్మాణం చేస్తే 1,00,00,000 కంటే ఎక్కువనే అవుతుంది అని తక్కువగా. ఆ 1,00,00,000 ఇచ్చిన దాత కూడా ఈయనే మా శేఖర్ గారు. తప్పటి కొట్టందరూ. ఎందుకంటే వాళ్ళ వంశం వాళ్ళ ద్వారా అమ్మవారు ప్రతిష్ఠింపబడ్డది. వాళ్ళు చాలా అదృష్టం. వాళ్ళు మీ అందరికీ కూడా అవకాశం ఇచ్చిన సరస్వతీదేవి నిమిత్తము ప్రప్రథమంగా అమ్మ ఆలయంలో సంకల్పం చేయడం జరిగింది. ఈ మధ్యనే మన ఆలయ కమిటీ సభ్యులు కూడా రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి ఒక మంచి ఆలోచనను అద్భుతమైన విధానంలో అడాప్ట్ చేయడం జరుగుతుంది. నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. నేను ఎక్కడ 5 అనుకున్నానని 55 మంది వచ్చేట్టుగా కనిపిస్తూ ఉన్నది. దీన్ని ఏమంటారంటే చిత్తశుద్ధి అంటారు. సంకల్ప శుద్ధి ఉంటే కార్యక్రమాలు సక్సెస్ అయ్యాయి. సంకల్ప శుద్ధి లేదు అనుకో 5 గంటలు సంకల్ప శుద్ధి పెంచుకుంటారు. ఇప్పుడు మన కార్యక్రమాన్ని మా ధనలక్ష్మి యొక్క ప్రార్థనతో ప్రారంభం చేద్దాం. మనం దీపారాధన అతుల్యం మాలసగర్భణ హరివిలో భావ్యం దీపారాధన అతుల్యం మాలసగర్భణ హరివిలో భావ్యం. సరస్వతీదేవి 12 నామాలు వింటుండా? కేవలం ధ్యానం లోపల స్వామివారు కేవలం ధ్యానంతోనే సాయం. అర్ధనారీశ్వరుడు అంటే ఒక పక్కన శంకరుడు, ఒక పక్కన అమ్మవారు. మన ఫోటోలో క్యాలెండర్లో చూస్తూ ఉంటాము. దీనిపైన కూడా మనం ఏనట్టు ఫోటో వేరే ఫోటో ఇస్తాము. అదే విషయమా? ఇదే ఫోటో ఉన్న చూడండి ఒకసారి. చెప్పండి పెట్టినారు శంకరుడు. ఆయన సగం పార్వతీది. దాన్ని అర్ధనారీశ్వరుడు అంటారు. అమ్మవారి దండం పెట్టంగానే 100 పాటలు వచ్చినాయి. దానికి ప్రేరణ చేసింది కూడా ఈ దంపతులు. ఇప్పుడు 50 ఏళ్ల కింద వాళ్ళ తాతనేమో గుడి కట్టిండు. 50 ఏళ్ల తర్వాత మనవాడేమో ఈ పుస్తకానికి ప్రేరణ చేసి ఒక మంచి పుస్తకం వీరందరూ రావడం జరిగింది. దీనికి అనుకున్నంత స్పీడ్గా ముందుకు పోవడం దానికి ఒక టైం వస్తుంది. అది మా
అదిగదిగో అల్లదిగో ఆదిదేవుడొక వైపు అదిగదిగో అల్లదిగో ఆదిదేవుడొక వైపు అవని నేడు ఏకైక ప్రభుదేవుడొక వైపు అవని నేడు ఏకైక ప్రభుదేవుడొక వైపు అమృతాలు మాత్రమే పంచుట ఒకవైపు అమృతాలు మాత్రమే పంచుట ఒకవైపు అర్థము శివుల్లో అర్థము అమ్మలే అర్థము అది ఏను అర్ధనారీశ్వరము అది ఏను అర్ధనారీశ్వరము ఆనందాలు ఇవ్వడం ఒకవైపు సదానందరూపుడై ఉండెడివాడు అనాథల ఆదరించు మానసం ఒకవైపు అండపిండ బ్రహ్మాండ పాలనం ఒకవైపు అండపిండ బ్రహ్మాండ పాలనం ఒకవైపు అర్థము శివుల్లో అర్థము అమ్మలే అది ఏను అర్ధనారీశ్వరము హిందువారమ్ముల పూజలు ఒకవైపు ఇంటింట మూర్తిగా నిలుచుట ఒకవైపు ఇందూరు నగరాల ఆరాధన ఒకవైపు ఇలలేనే మాలింగలు కొండు ఒకవైపు అర్థము శివుండు అర్థము అమ్మలే అవని అది ఏను అర్ధనారీశ్వరం ఈశ్వర సార్థక రామదేయుడొక వైపు ఐశ్వర్యము ఇంటింట కొరియుట ఒకవైపు ఈ ధరణి లీలగా నడుపుట ఒకవైపు ఈ సలింపు గుణము లేకుండు ఒకవైపు ఈ సలింపు గుణము అర్థము శివుండు అర్థము చేస్తూ వాసవీదేవి పరబ్రహ్మ స్వరూపిణి ఇందూరు పీఠ నిలయే కన్యకాంబ నమోస్తుతే శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. నేను ఒక సరస్వతి పద్యాన్ని చదువుతాను, మీరు వినండి, అందరికి వస్తుందో కదా. ఇప్పుడు అందరూ చదువుతుంది మళ్ళీ ఒకసారి అదైనా ందేందు తుషారహారధవళ
शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती నీ ద్వాదశ నామాలు ఎక్కడ ఉండే కదా ఓపెన్ చేస్తావా అన్ని నామాలంటే కదనే అమ్మవారి మూర్తిలోకి రావాలి. లోపల ఉండేటువంటి అమ్మ శక్తి ఇప్పుడు దీంట్లో వచ్చి ఆవహింపబడ్డారు. అర్థమవుతుందా? లేకపోతే మంత్రం చెప్తే अष्टमं ब्रह्मचारिणी नवमं बुद्धिदाते च दशमं वरदायिनी एकादशं शूद्रघण्टा द्वादशं भुवनेश्वरी ब्रह्मे द्वादशनामानि त्रिसंज्ञप्य पठेन्नरः सर्वसिद्धिकैतस्य प्रसन्ना परमेश्वरी समेवास्ते ब्रह्मरूप सरस्वती మళ్ళీ ఒక రక్షణతో అక్షంతలో పూజ చేసి పడుకోండి. బ్రహ్మదేవ ధర్మపత్ని జగదంబ అవాహయామి ఆపయామి పూజయామి. బలో జగదంబ మాతా. ఇప్పుడు ఈ పక్కకు వచ్చి అమ్మవారిని ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు పక్కన అమ్మవారి లంగా విప్పాలి ఆవిద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సప్తమో నాపునంత యత్ర ధీరా మనసా వాచమకృత అత్ర సఖాయ శక్యాని జానతే. మొత్తం పోసినావా? ఇప్పుడు పాలు తీసుకోయిగా. లక్ష్మీర్లీలానివాసి ప్రణోదే గిన్నె ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజిదేవతే దీనామవిత్రియవతో గౌరీమిమాయతలిలాని దక్షద్యేకపదే విపదే సా చతుష్పదే అష్టాపదే నవపదే బభూషి సహస్రాక్షర పరమే వ్యోమన్న. ఓం శాంతి శాంతి శాంతి.
सद्यो जातं प्रविश्यां सद्यो जाताय वै नमो नमः भवे भवेनादि भवे भवस्वमान् भवोद्भवाय नमः वामदेवाय नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमः बलविकरणाय नमः बलाय नमः बलप्रमदनाय नमः सर्वभूतदमनाय नमः मनोन्मनाय नमः अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वेभ्यः सर्वजर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेव मोत्तं पश्य मोत्तमु तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवों चप्पట్లు కొట్టండి అందరూ మొత్తం కొబ్బరికాయలు కొట్టి కొబ్బరి నీళ్ళు పోసి కొబ్బరికాయలు కొట్టి కొబ్బరి నీళ్ళు డైరెక్ట్ పోయి పంచపాలకి దూరం పెట్టుకొని ఇబ్బంది అవుతుంది మొత్తం డైరెక్ట్ వచ్చి అమ్మవారి మీద దేవుడి మీద అమ్మవారి మీద या परिणीर्या परा पुष्पा याश्च पुष्पिणीः बृहस्पतिः विचंबि अम्मनमः विचंबि నువ్వు కొట్టు నీ పని నువ్వు చేయి దేవుడి మీదనే పోయావు డైరెక్ట్ చెంపిటి అమ్మ నీళ్ళు ఇస్తారా ఇక నీళ్ళు తీసుకోవడం అలం మనోరథమలం రుద్రపౌండ్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శుభం యేష్య శాంతిం ప్రయచ్చ మే కూర్చోండి అందరూ కూర్చుంటారు ఒక 15 నిమిషాలు అమ్మాయి అందరూ కింద ఆ కొబ్బరికాయ ఇట్టి మా అమ్మాయి విప్పిన బంగారు ఇప్పించి పక్కన కొట్టు ఇంకో కొబ్బరికాయ ఇంకోటి కొట్టు తర్వాత వెళ్దామని పల్లెల్లో ఓం నమ సోమాయ రుద్రాయ నమ సాంబ్రాయ అరుణాయ నమ శంఖాయ పశుపతయే నమో ఉగ్రాయ భీమాయ లోపల ఒకటి అమ్మవారు కొట్టిందా కొబ్బరికాయ కొట్టించిందా ఒకటి గిరీష్ భక్తులకి నువ్వు కొట్టబోయి చేయాలి నమ సోమాయ రుద్రాయ నమ సాంబ్రాయ అరుణాయ నమ శంఖాయ పశుపతయే నమో ఉగ్రాయ భీమాయ నమో దేవదాయ నమో దేవదాయ నమో అంత్రేయ అనియతేజ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్కారాయ మనం పట్టెంలో పెడదామని అంటున్నారు ఇంకో కొబ్బరికాయ తీయను పిల్ల ఈయన బంగారు నువ్వు కూర్చోనే అయిపోయింది అన్నీ అయిపోయినాయా या परिणीर्या बला पुष्पा याश्च पुष्पिणीः बृहस्पति प्रसूता स्थानो मुञ्चन्त्वगुंहसः ఇది ఇంకొక తప్పి ఓం శాంతి 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 నారికేల పరోదకేన స్నపయామి ఏం చేయాలి మీరు శేఖర్ అమ్మవారికి ఉన్న లంగా తీయాలి కాలు తీయాలి అన్ని తీసిన హరహర కాలహర కష్టహర దుఃఖహర దరిద్రహర దోషహర సర్వపాప హరవో హర 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 నమ పార్వతీపదేవ హర హర మహాదేవ బలో సరస్వతీ మాతాకి సరస్వతీ మాతాకి సరస్వతీ మాతాకి జయ ఇంకొక చెంపై నీళ్ళ తీయు ఇంకా అర్థమైంది ఇంకా అర్థమైంది ఎంకే బయటలో పోయి కూర్చుంటారు పోయి ఆ నీళ్ళు తర్వాత తీద్దాం బంగారం మన విగ్రహమే కావాలి అన్నట్టు దానికోసం నువ్వు పోసేది పోయి ఒక 3 చెంపులు పోయి విగ్రహాన్ని శేఖర్ పట్టుకుంటాడు అప్పుడు శేఖర్ ఆ విగ్రహాన్ని పట్టుకుని అమ్మవారి మూర్తి పట్టు
కార్యకర్తలు వచ్చి ఈ తీర్థం తీసుకొని చెట్టు పోయారా ఆ దేవాలయ కార్యకర్తలు అయినా ఎవరికి ఒప్పుకుంటే వాళ్ళు చెప్పు గిన్నెలే అమ్ముదాం మెల్లగా తీసుకుంటా ఐదు అమ్మాలండి ఇప్పుడు నీ పూల ప్లేటేది ప్లేటు విడబెట్టు అది పెట్టన్నా చూడు మీద మీద చూడు బాబు మీద మీద చూడు పక్కన చూడు అయ్యో ఉన్నది ఉన్నది ఏమైనా నువ్వు అట్లా కోపడుతున్నావు అని ఇడుస్తలేదు ఇంకా ముందు జరుగు అమ్మ నువ్వు జరుగు మావిలేపనం సమర్పయామి అక్షదాన్ సమర్పయామి అమ్మాయి ఒక బుక్కి పెట్టి మీకు అందరికి ఓపిక ఉంటే పలకల మీద రాసుకోండి పలకల మీద
ఓం గుణాతాయ నమః. ఓం ఇందిరాయ నమః. ఓం సరస్వతీదేవి మా బాబులందరూ పెద్ద పెద్ద డాక్టర్లు, సినిమా యాక్టర్లు, ఇంజనీర్లు, పండితులు, 4 వేదాలు చదువుకున్న వారు మరియు జిల్లా కలెక్టర్లుగా IAS, IPS చదివి మా తల్లిదండ్రులకు మంచి పేరును సంపాదించి పెట్టెదరు కాక. లోపల కూర్చున్న శ్రీ శ్రీ వాసవీదేవి అనుగ్రహము నేడు వచ్చినటువంటి విద్యామాత సరస్వతీదేవి అనుగ్రహము మా పిల్లల పైన నిండుగా ఉండునుగాక. ఆలతోటే ప్రారంభిస్తాము. ABCDలు వలదు. 2వ స్థానము ABCDలకు. మాతృభాషకు మొదటి స్థానాన్ని అలంకరింపజేసదము. ఇప్పుడు మీకు చిన్నపిల్లలంతా అనండి బాబు. ఇండియా తప్పట్లు కొట్టండి. అందరూ ఒకసారి లేచిన వాడిని भारत की, भारत माता की, महात्मा गांधी की, जगदम्ब वासवी माता की, जगदम्ब सरस्वती माता की जय श्री राम। ఈ రెండే ఆలయాలు సరస్వతి ఆలయాలు మన యావత్ భారతదేశంలో కలుగుతాయి. కాకపోతే కాశ్మీర్ వెళ్ళడం అంటే మన వల్ల కాదు, కష్టము పరిస్థితులను బట్టి. రెండోది బాసర వెళ్దామంటే అక్కడ వేలాది మంది జనాభా ఉంది. అక్కడ వెళ్ళడము, దర్శనం చేసుకోవడము,
అక్కడ అమ్మవారి యొక్క ఇంత సమయం ఇచ్చి అక్షరాభ్యాసం చేయడము, స్తోత్రం చేయడము, అభిషేకం చేయడము, పూజ చేయడము, ఇవన్నీ పద్యాలు శ్లోకాలు చదవడం అనేది మామూలు విషయం కాదు. అటువంటిది మన కన్యకా పరమేశ్వర ఆలయంలో శ్రీ వేలేటి నోరు శంకర్ వారి గురువారి ఆధ్వర్యంలో మనం జరగడం అనేది మనం చేసుకున్నటువంటి పుణ్యము. అక్కడ కంటే కూడా ఎన్నో రెట్లు విధంగా మనం ఇక్కడ అమ్మవారి దయతో చేసుకుంటున్నాము. పిల్లలకి మంచి అవకాశము. ఇప్పుడు తను చెప్పినటువంటి అక్షరాలు 56 అక్షరాలు ఇంగ్లీష్లో ఉన్న 26 అక్షరాలు మాత్రమే. యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి అక్షరము ఇందులో నుంచే బయటకు వచ్చిందే. అమ్మను మనం వేడుకుందాము. తల్లి ఈ 56 అక్షరాలు పరిపూర్ణంగా ఇవన్నీ కూర్పు చేస్తేనే అక్షరం అనేది, సెంటెన్స్ అనేది, వర్డ్ అనేది తయారవుతుంది. ప్రతిదీ కూడా అందులో నుంచి బయటకు వస్తుంది. ఈ తల్లి ఒడిలో నుంచి బయటకు వచ్చినటువంటి అక్షరాలు ఇవి. దయచేసి మీరు అందరం రాష్ట్రాంగా అమ్మవారికి వెళ్ళేటప్పుడు దండం పెట్టి, తల్లి నాకు ఈ జీవితంలో కూడా ఈ అక్షరం నేర్పించి నన్ను ఉన్నత స్థాయికి చేర్చమని చెప్పేసి మనసా వాచా కర్మన మనం తల్లిని వేడుకుందాము. తప్పకుండా మనకంటే నిర్వర్తిస్తుంది మన నా యొక్క ఆకాంక్ష. ఇది ఒక చిన్న మాట సరస్వతి నమస్కారం రోజు కూడా గోదావరిలో స్నానం చేసి పిడికడి ఇసుక తీసుకొచ్చి అమ్మను ప్రతిష్ఠించు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటిది రాత్రి విగ్రహం కాదు, కేవలం ఇసుక చేత తయారు చేయబడింది. రెండవది ఎక్కడున్నదన్నాడు? కాశ్మీర్లో ఉన్నదన్నాడు. మరి కాశ్మీర్లో ఎవరు స్థాపించిండ్రు? సాక్షాత్తు జగద్గురువులు శ్రీ 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 ఆది శంకరాచార్యుల వారు స్థాపించిండ్రు. ఆ విషయం ఎవరికి తెలియదు. ఇక్కడనే వ్యాధ భగవానుడు సాక్షాత్తు నారాయణమూర్తి స్వరూపం, అక్కడ ఆదిశంకర్ల వారు సాక్షాత్తు శంకరుడు. అర్థమవుతుందా? వాళ్ళిద్దరు స్థాపించలే కనుకనే మన భారతదేశంలో ఈ మాత్రం విద్యాబుద్ధులు మనందరికీ వస్తూ ఉన్నాయి. ఈరోజు ఒక్కసారి ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి. కాశ్మీరేతు సరస్వతి, బాధరేతు సరస్వతి అని రెండు యాడ్ చేసుకుంటే పుణ్యం వస్తుంది. ఇప్పుడు ఆ ఇద్దరు అమ్మల్ని కూడా ఇక్కడ తెచ్చినటువంటి పుణ్యాత్ములు వీళ్ళిద్దరు దంపతులు. కొందర సౌభాగ్య ధనలక్ష్మి విశేషంగా ఆదివైశ్య మహిళా మండలి ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. 116 మార్కులు నేను వేస్తున్నాను. అమ్మాయినేమో అమ్మవారేమో 216 మార్కులు వేసింది. వారి యొక్క అభినందనలు కూడా వీళ్ళపైన ఉండుగాక, ఆదివైశ్యము కూడా వీళ్ళ ఉండుగాక. ఇప్పుడు మన అమ్మాయి పుట్టిన కార్యక్రమం నిర్వహించిన మహిళా మండలి అధ్యక్షురాలు చంద్రశేఖర్ గారికి, మా ఆలయ కమిటీ శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వర మరొకసారి
ज्ञान सरस्वती माता की जय। श्री वासवी అందరూ కూడా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించినారు. వారికి అంత ఓపిక ఉంటే ప్రతి సంవత్సరం కూడా పరంపరగా ముందుకు సాగవలసిందిగా కోరుచున్నాము. అందరికీ కూడా ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय। ఓం ఐం హ్రీం శ్రీం జగదంబ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవ్యై నమః. వసంత పంచమి మహాపరమాంగ దివసాన్ని పురస్కరించుకొని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, చతుర్వేద స్వరూపిణి, 6 శాస్త్రాల స్వరూపిణి, 18 పురాణాల స్వరూపిణి అయిన జగన్మాత శ్రీ శ్రీ సరస్వతీదేవి యొక్క అర్చన చేయడం జరిగింది. చిరంజీవులైన పాపలకు బాబులకు కూడా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్య ధనలక్ష్మి దంపతులు ఆర్యవైశ్య మహిళా మండలి ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ స్థలాన్ని కేటాయించినందుకు మా దేవాలయ కమిటీ వారికి ప్రత్యేకమైన శుభాశీస్సులు. మా పిల్లలైనటువంటి వీరు కూడా పరంపరగా ముందుకు సాగించాలని కోరుచున్నాను. మనమంతా వేదభూమి, ధర్మభూమి, యోగభూమి, భోగభూమి అయిన భారతదేశంలో జన్మించినాము. చాలా గర్వపడాలి. భగవంతుని దయ మన దేశంపై నిండుగా ఉంటుంది. ప్రతి ఆలయం నందు కూడా ఇప్పటి నుంచి వసంత పంచమి విశేషమైన పర్వదినాన్ని తప్పకుండా అందరూ జరుపుకోవాలని ఆశీస్సులు అందిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ సరస్వతీదేవి నమః. సరస్వతి ఆలయము మన భారతదేశంలో 2 ప్రధానమైన ఆలయాలు ఉన్నాయి. ఒకటి కశ్మీర్లో ఉంది. ఆ కశ్మీర్లో ఉన్నటువంటి ఆలయము శ్రీ ఆదిశంకరాచార్యులు వారు స్థాపించబడినది. ఈ బాసర ఆదిలాబాద్ డిస్టిక్ బాసర మనకు 30-40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆలయము బాసర సరస్వతి ఆలయము. ఇది వ్యాస మహర్షి వారు ప్రతిరోజు గంగా స్నానం చేసి ఆ ఉష్క రేవుతోటి స్థాపించబడినటువంటి ఆలయం బాసరది. ఈ 2 ప్రధానమైనటువంటి ఆలయము. అతి దగ్గరలో ఉన్నటువంటి మన బాసర ఆలయానికి మనం సందర్శనానికి ఈరోజు వసంత పంచమి శ్రీ పంచమి రోజు దర్శనానికి అక్షరాభ్యాసం వెళ్ళడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి వ్యవహారము. అందుకు నేను అమ్మవారి దయతో ఆ సంకల్పం చేశాను. అదేదో మన ఆలయంలో ఈ అక్షరాభ్యాస కార్యక్రమం ఎవరైతే బాసరకు వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ మన సరస్వతి యొక్క అష్టోత్తర శతనామాలు చేస్తూ అమ్మవారి అభిషేకం చేసుకుంటూ ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొని మనం ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి తోడ్పడినట్టు ప్రతి భక్తులు ప్రతి ఒక్కరి యొక్క నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ పాదాభివందనము. జై వాసవి. మీ ఈ కమిటీ ఆలయ కమిటీ మెంబర్స్ అందరికి కూడా నాకు ఈ స్థలం కేటాయించి నేను అడిగిన వెంటనే మీ స్థలాన్ని నాకు అమ్మవారి యొక్క ఆశీస్సుల పాదాభి దగ్గర చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ మెంబర్స్ అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు. అట్లా